భాగంగా ఈరోజు తాడేపల్లి పట్టణంలో టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొన్నేటి. వైసీపీ ప్రభుత్వం హయాంలో పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎంత మాత్రం సరిపోవని, తమ ప్రభుత్వం వచ్చాక పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంటు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి నాయకుల వాగ్దానం అమలు చేయాలని సిపిఐ తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పేదల సొంతింటి కళ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం అర్జీదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగంగా అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే కిట్వేలు పూర్తి చేసి అందరికీ కిట్వేలు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని, అలాగే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఆ ఇంటి కూడా ప్రభుత్వమే చెల్లించాలని, అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మరి పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి వచ్చి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేదు. మరి ఎలక్షన్కు ముందు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే పట్టణంలో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది 2 సంవత్సరాలు అయినా అవలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు జరపాలని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి ఇల్లు, ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు, అలాగే రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి చెప్పేదొకటి చేసేదొకటి కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మరి ప్రజలకు కూడగట్టుకుని మరి భారీ ఎత్తున కార్యక్రమాలు చేయవలసి వస్తుందని, అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఒక పక్కనేమో మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటున్నారు, ఏది చేస్తలేదు. ఆ 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, ఈ రోజు వరకు ఎవరికి పెన్షన్లు ఇవ్వలేదు. తక్షణమే ఎంక్వైరీ చేసి అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇల్లు నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలి. అలాగే గ్రామాల్లో, వార్డుల్లో కూడా మరి నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సక్రమంగా అన్ని పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని, తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. పట్టణంలో వేలాది మందితో సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల దరఖాస్తులు ఆన్లైన్ చేయించామని, అవి ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాల్లో ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు. టిట్కో గృహాల నిర్మాణం పనులు పూర్తి చేసి రోడ్లు, తాగునీరు, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. 2026 రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ధర్నా జరుగుతుందని ఎంఆర్ఓ ఆఫీస్కి ముందు. అయితే 2 సంవత్సరాలుగా నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు చూపించాలి అని 2 సంవత్సరాలుగా మేము సిపిఐ పోరాటం చేస్తుందండి. అయితే సచివాలయాల్లో ఆన్లైన్ చేస్తామని వార్డుల వారీగా పేపర్లు పంపించడం జరిగింది. అయితే సచివాలయ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కొంతమందికి ఆన్లైన్ చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆన్లైన్ చేసి 3 నెలల్లో స్థలం చూపించాలి అనేసరికి ఆ ఆన్లైన్ కూడా ఆపేయడం జరిగింది. దాని నిమిత్తం మళ్ళీ మేము కార్యక్రమం చేపట్టామండి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇస్తాము, చూపిస్తాము, చేస్తాము అన్న మాటలు తప్పించి ఎక్కడ కూడా ఇచ్చాము అన్న దాఖలైతే ఎక్కడ కనపడడం లేదు. అయితే ఇళ్ల స్థలాలు, అలాగే రేషన్ కార్డులు, నిరుపేదలకు పెన్షన్ల గురించి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఏమి స్పందించట్లేదు. ఇంకా ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే కనుక ఇలాంటి ధర్నాలు
ఇంకా మా సిపిఐ పార్టీ తరఫున చాలా ఉద్రిక్తం చేస్తామని మేము కోరుతున్నామండి. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రెడ్డాది మేరీ, నాగరాజు నాగలక్ష్మి, గుబ్బిళ్ల నటరాజు, నాగరాజు వర్మ తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.